ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం దైవ చిత్తము ఏమిటి అనేటువంటి అంశంలో ముందుకు వెళ్ళబోతున్నాం. యెజ్రా గ్రంథం 7:18లో మీ దేవుని చిత్తానుసారంగా చేయుడి అని ఉన్నది అక్కడ. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించండి. అనేక మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. దేవుని చిత్తం ఏంటి, ఎలా చేయాలి, ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ పరిస్థితిని ఎలా జయించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉండగా వారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ దేవుని చిత్తం ఏంటి అని మనం గమనించినట్లయితే ఆదికాండం 9:6 అతడు విస్మయం ఉంది వణుకుచు, ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు, హల్లెలూయా అని అడిగాడు అంటండి. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. చాలా జాగ్రత్తగా వింటే మీ జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు ఈరోజు దొరికేస్తూ ఉన్నాయి. నమ్ముతున్నారా? మీ జీవితంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాలు ఈరోజు ప్రభు ఇచ్చేశాడు. వాటిని మీరు స్వతంత్రించుకుంటున్నారు ఈరోజే. హల్లెలూయా. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎంత లోతైనటువంటిది ఈ చిన్న ప్రార్థన చూసారా. చాలా చిన్న బుల్లెట్టే 6 అడుగుల మనిషిని అంతమొందించేస్తుంది. అలాగే ఎంతో లోతైనటువంటిది ఈ యొక్క చిన్న ప్రార్థన. ఏమన్నాడు? అతడు విషయం ఉంది వణుకుచు, ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు అని అడిగాడు అంటండి. ఇంతవరకు నా స్వరము అంటే నా యొక్క స్వయం చిత్తం చేసింది చాలు, ఇక నా చిత్తం వద్దు, నీ చేతులను పట్టుకున్నా నేను ఇక నీ చిత్తమే చేస్తాను, ఇక నా ఆలోచనలు వద్దు, నా తలంపులు వద్దు ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను చేస్తాను అని చెప్పి అంటా ఉన్నాడు. ఇక్కడ ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితాన్ని గురించి దేవునికి ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఉంది, ఖచ్చితమైనటువంటి చిత్తం కలదు. కాబట్టి మన గుణాతిశయాలు, తలాంతులు, అక్కరలు, పరిస్థితులను అన్నీ గమనించి మన కోసం ఒక పథకాన్ని ప్రభువారు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. స్క్రిప్చర్ రాయబడింది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం కూడా స్క్రిప్చర్. అంటే మీకు ఎలాగ అర్థమవుతుంది? మీరు మూవీలు, సీరియల్ ఇవన్నీ చూస్తూ ఉంటుంటారు కదా బాగాను, లేకపోతే గతంలో చూస్తుంటారు కదా. యాక్చువల్గా అలా యాక్ట్ చేసే యాక్షన్ కానీ, మాట్లాడే మాట కానీ, నడిచే నడక కానీ ప్రతిదీ కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. స్క్రిప్ట్ మనం ఇక్కడ స్క్రిప్చర్ అంటున్నాం. ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాక ఆ డైరెక్టర్ చెప్తాడనమాట, నువ్వు ఈ మాట్లాడాలి, నువ్వు వీళ్ళని కొట్టాలి, వాళ్ళు పడ్డాలి, నువ్వు ఈ మాట మాట్లాడాలి. ఇదంతా కూడా ముందు డైరెక్టర్ రాసేసాక దాన్ని మాత్రమే హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎవరైనా సరే దాన్ని అనుసరిస్తారు. వాళ్ళు కొత్తగా చేసేది ఏమీ లేదు. వాళ్ళు యాక్ట్ చేసేదంతా కూడా ఆల్రెడీ డైరెక్టర్ ముందుగా చెప్తే దాన్ని మాత్రం యాక్ట్ చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అలాగే మన జీవితాన్ని కూడా స్క్రిప్చర్ రచయిత మన డైరెక్టర్ యేసయ్య అనమాట. ఆయన ముందే స్క్రిప్చర్ రెడీ చేసేసాడు. నీ జీవితంలో ఎప్పుడు వివాహం జరగాలో, ఎప్పుడు ఏది ఎలా జరగాలంతా కూడా చేసేసాడు దేవుడు. మరదండి బ్రదర్ ఇలాగ ఎందుకని విడిపోయాము, ఎందుకని ఇలా జరిగింది, దేవుడు ముందే రాసేస్తేని అని మీరు అంటుంటారు. దేవుడు ఒక శాసనాన్ని, ఒక స్క్రిప్చర్ని రాశాడు. అంటే డైరెక్టరు ఒక హీరోకు, హీరోయిన్కి చెప్పాడు స్క్రిప్చర్ ఇది ఇలాగే యాక్చువల్ అని. కానీ వాళ్ళు అలా చేయకుండా ఏం చేశారంటే వాళ్ళ సొంత చిత్తాన్ని ఒకసారి నెరవేర్చేసారు, చెప్పినట్టు చేయకుండా. అందుకని పొరపాట్లు జరిగాయి. అలాగే ఈ రోజున చాలామంది మా జీవితం ఎందుకు మరి సమస్య వచ్చింది అంటే అది దేవుని చిత్తమా లేదా కనిపెట్టారా, మీరు ప్రార్థించారా? లేదు. మంచిగా అనిపించింది, ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు లాస్ అయ్యాక అయ్యో ఎందుకు ఇలా జరిగిందంటే అది నీ చిత్తం, లేకపోతే సైతాన్ని గడి నిన్ను ప్రలోభ పెడితే ఆ చిత్తానికి లోబడ్డాం. కాబట్టి దేవుని చిత్తం ఎప్పుడు కూడా నిరర్థకం అవదు. భూమి ఆకాశం గతించినేమో కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ కొరకు, నా కొరకు వింటున్నారా ప్రియులరా? మన యొక్క తలాంతులు, అక్కరలు, పరిస్థితులు అన్నీ గమనించేసి దేవుడు ఒక వ్యూహరచన అంటే స్క్రిప్చర్ ప్రణాళికను సిద్ధం చేసేసి ఉంచాడు. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక. కాబట్టి మనం ఏం చేయాలి మరి? సరే, ఉంచాడు దేవుడు, దేవుని చిత్తం ఆల్రెడీ ముందే అయిపోయింది మన కొరకు. మరి ఏం చేయాలి మనం? దానికై మనం ఏం చేయాలి? సంపూర్ణంగా సమర్పించుకున్న ఎడల అప్పుడు ప్రభు చిత్తం మనలో నెరవేర్చబడుతుంది. అంటే మనం సమర్పించుకోవట్లేదన్నమాట. ప్రభు చిత్తాన్ని మనం సమర్పించుకోకపోవటం వలననే ఈ రోజున మన జీవితంలో ప్రభు చిత్తం నెరవేర్చబడకుండా మన చిత్తం నెరవేర్చబడుతుంది, స్వచిత్తం నెరవేర్చబడుతుంది, మన యొక్క ఆలోచనలు అనేటువంటివి నెరవేర్చబడుతూ ఉన్నాయి. గమనిస్తూ ఉన్నారా? ఇదే జరుగుతూ ఉందన్నమాట ప్రతి మనిషి జీవితంలో. అపజయాలు, ఆందోళనలు, బంధకాలు, సమస్యలు ఇవన్నీ ఎందుకు నిలబడి చేస్తూ ఉన్నాయి అని మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని మనసు బైబిలే చదవం మనం. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? తెలీదు. దేవుని వాక్యం వినాలి, వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. సాక్ష్యాలు వినాలి, వాక్యాలు వినాలి, దేవుని సందులు గడపాలి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి.
కనీసం నెలకోసారన్నా ఇప్పుడు ఆల్నైట్ ప్రేయర్ లాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. చక్కగా దేవుళ్ళు మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇవేమీ లేకుండా ఇంట్లో కూర్చుంటామంటే మా కోసం చిన్న ప్రార్థన చేయండి, ఇదిగో ఈయన అంటున్నాడు కదా ఇక్కడ, వణుకుచ్చు ప్రభువా నేనేమి చేయకూర్చున్నాను, అలాగే మేము చిన్న ప్రార్థన చేస్తాం, మాకు కూడా తెలియపరచు అంత అయిపోవాలి. గమనించాలి ప్రియులారా, దేవునిలో మనం ఎంత డీప్గా వెళ్తామో అంత ఈజీగా దేవుని చిత్తాన్ని కనుగోగలుగుతాం. కాబట్టి ఇక్కడ దమస్కు దగ్గర గమనించాలి, అపోస్తలుడైన పౌలు గారు ఆదికాండం అనేమో నేను గమనించాలి. అపోస్తల కార్యములు 9:6 చేసినటువంటి ప్రార్థన అది. నేను స్టార్టింగ్లో ఆదికాండం అంటే నేను క్షమించాలి. అపోస్తల కార్యముల మాట 9:6 ఉన్నటువంటి మాట. అతడు అనగా ఇక్కడ పౌలు గారు విస్మయం ముందు వణుకుచు ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు అని అడిగాడు అనమాట. కాబట్టి ఇక్కడ దమస్కు దగ్గర ప్రభు పౌలును సంధించినప్పుడు వెంటనే అతడు అడిగిన ప్రశ్న, ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు, ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు. హల్లెలూయా. చూసావా, ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, మీరు అడగలుగుతారు ఈ మాట? లేకపోతే ప్రభువా నాకేం చేస్తావు విషయా, నాకు ఎప్పుడు చేస్తావు విషయా, ఈ ప్రార్థనలే విన్నాం. కానీ మనం ఎప్పుడన్నా ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు అనిలో మీరు ఎంతమంది అడిగారు? గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎప్పుడన్నా ప్రభువా నేను ఏం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు అని ఎప్పుడన్నా అడిగారా? లేదు బ్రదర్, మాకు ఎప్పుడు ఇటువంటి ఆలోచనే రాలేదు బ్రదర్. అందుకే కదా పౌలు గారు అంత గొప్పవాడయ్యాడు. అన్ని తప్పులు చేసినా, అన్ని దుర్మార్గాలు చేసినా, అంతమంది నరికినా, అన్ని తలకాయలు లేపేసినా కానీ ఏమంటున్నాడు ఆయన, ప్రభువా నేనేమి చేయగోరుచున్నావయ్యా, నేనేం చేయాలయ్యా, నా పట్ల నీ ఉద్దేశం నెరవేర్చబడాలంటే నేను ఎలా ఉండాలయ్యా? అబ్బాయి ఇదేముండదు మనకు ప్రార్థనలో. ప్రభా నువ్వేం చేస్తావు నాకు, ఎప్పుడు చేస్తావు నాకు, ఎప్పుడు అప్పుల నుంచి బయటపడేస్తావు, ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేస్తావు, ఎప్పుడు నువ్వెప్పుడు చేస్తావు. చూసారా, ఇదే ప్రార్థన ఉంటుంది. కానీ నేనేం చెయ్యాలి బ్రదర్, నేను ఎలా బలపడాలి బ్రదర్, నేను ఎలాగ బ్రదర్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండాలంటే నేను ఎలాగ బ్రదర్, ప్రతిరోజు నేను దేవుని సందులో ఉండాలనుకుంటున్నాను, ఎలాగ ఏం చేయాలి, ఎప్పుడన్నా ఉందా ఆశ? లేదు. అందరూ ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, మీరు 3 పూట్ల ప్రార్థన చేయండి, నా కోసమే ప్రార్థన చేయండి, నా అప్పుల నుంచి బయటపడాలని ప్రార్థన చేయండి. ఇదే కదా మంది ఎప్పుడును. చాలామందికి బాధ కలిగితే నా మాటలు, ప్రైజ్ గాడ్. మీరు బాధపడితే నాకెందుకు, మీరు బలపడాలా, బయటపడాలా, అది నా ఆలోచన. దాంట్లో బాధ ఉంటుంది, దాంట్లో మనసు నలుగుడు ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. ఒక హాస్పిటల్కి వెళ్ళావంటే నువ్వు ఆరోగ్యంతో బయటికి రావాలంటే ఖచ్చితంగా ఉండాలి, అక్కడ బెడ్ మీద ఉండాలి, కదలకుండా ఉండాలి. ఇంజక్షన్ పొడిస్తారు, పొడిపించుకోవాలి, చేదైన మెడిసిన్ ఇస్తారు, మింగాల. ఇవన్నీ నువ్వు అనిపిస్తే ఆరోగ్యంగా బయటకు వస్తావు. అలాగే ఈ రోజున ఈ దేవుని సందరికి వచ్చినటువంటి మీరు, ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు, ఈ నలుగుడు అంతా ఉంటుంది, ఈ హృదయం నలుగుడు అంతా ఉంటుంది. ఈ చెప్పే మాటలకు సరిగ్గా లేనప్పుడు జీవితం ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. పడండి, బాధపడితే పడ్డారు. కానీ ఖచ్చితంగా వాక్యాన్ని సరి చేసుకున్న వాళ్ళు మాత్రం అనేక మంది అద్భుతమైన సాక్ష్యాలు వింటారు కదా. ఖచ్చితంగా మీ సాక్ష్యం కూడా వారి పక్కన మీ సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. వారి సాక్ష్యాలు మీ సాక్ష్యం కూడా ఉంటుంది. అంతేగాని నొచ్చుకుని మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అయిపోయింది, సాక్ష్యం పోతుంది అక్కడితోటి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సాక్ష్యం పోయిందనమాట. ఇంకా దేవుడు మిమ్మల్ని సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు అంతే, దాన్ని సరి చేసుకోకుండా ఇంతవరకు ఒకవేళ ఇలా ప్రార్థన చేయకపోతే, ప్రభా నిజమే నేను ఇంతవరకు చేయలేదు అని ఒప్పేసుకుని, ప్రభా నిజమే నాకు ఇటువంటి ఆలోచన రాలేదు, ఇటువంటి ప్రార్థన చేయలేదు, నన్ను క్షమించదేవా, చెప్పు ప్రభా నేనేం చేయాలి, ప్రారంభించండి ఇప్పుడే. నన్ను హల్లెలూయా, ప్రారంభించండి, సరి చేసుకోండి. మీరు అద్భుతంగా వర్ధిల్లాలి, సంఘంలో మీరు గొప్పవాళ్ళుగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు నా అప్పు కోసం ప్రార్థన, నా సమస్య కోసం ప్రార్థన, ఇలాగ మీరు ఇతరుల కోసం ప్రార్థించే రీతిలోకి వెళ్ళాలి. కానీ మీకోసం ఇతరులు ప్రార్థించాలని ఆశించే రీతిలో, అందరిని అడుక్కునే రీతిలో ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. హల్లెలూయా. కాబట్టి అడుగుతున్నాడు అనమాట ఆయన, పౌలు గారు అడుగుతున్నాడు, నేనేం చేయలేయా? అవును నా ప్రియమైనటువంటి సహోదరి, అతడు తాను ఎరుగకయే తన చిత్తమును వదిలేసి దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి సిద్ధపడిపోయాడు తెలియకుండానే. ఇంకా నాదేమొద్దు ప్రభా, నా చిత్తం నేను నెరవేర్చిన, ఏం జరగలేదు ప్రభు, నువ్వు చెప్పు ఏం చేయలేవు. అందుకు ప్రభు లేచి పట్టణంలోకి వెళ్ళు. చూసావా, దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా, ఫస్ట్ లేపుతాడు. నువ్వేం చేయాలనంటే, అప్పుల్లో ఉన్నావా, అప్పుల నుంచి నేను లేపుతాడు, అనారోగ్యం నుంచి నేను లేపుతాడు, సమస్యల నుంచి నేను లేపుతాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అంత నువ్వు దేవుడిని అడగనంతకాలం అదే అప్పులు, అదే సమస్యలు, అదే బంధకంలో ఉంటావు. దేవా నన్ను లేపు, నన్ను తీర్చు. ఇక్కడ ఈయన కళ్ళు పోయేనాకు కళ్ళు చూపి అని అడగట్లేదు ప్రార్థన. వండర్ కదా పౌలు గారు ప్రార్థన. నేనేం చేయాలంటున్నాడు కానీ, నాకు ఈ చూపు పోయిందే, నాకు కళ్ళు అనపడతలేదే, నాది సమస్య, ఆ సమస్యని దేవుడితో చెప్పట్లేదు. నా బాధ అంతా ఇదనమాట. అందరూ కూడా నా బాధ అండి, నా సమస్య అండి, నా అప్పండి అంటారు. నేను అంటాను, ఇవన్నీ పక్కన పడేయండి అమ్మా, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి.
ఆటోమేటిక్ ఇవన్నీ జరిగిపోతాయి. ఆటోమేటిక్ ఇవన్నీ జరుగుతాయి ప్రియులారా. ఇక్కడ పౌలు గారికి చూపు లేదు, కింద పడిపోయాడు, కళ్ళు పోయాయి. కానీ ఆయన ఏమడుగుతున్నాడు? కళ్ళు దయచేదేవా, చూపు దయచేదేవా అని అడగట్లేదు. ప్రభువా, నేనేం చేయగోరుచున్నావు, నేనేమి చేయాలని నువ్వు ఆశిస్తున్నావు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకు ప్రభు లేచి, పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవేమి చేయాలో అది నీకు తెలుపబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగా పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అననీయ ద్వారా తన చిత్తాన్నంతా కూడా ప్రభు తెలియజేశాడు. చూసారా, ప్రభు డైరెక్ట్గా చెప్పలేదు ఏం చేయాలో, తన సేవకుని ద్వారా తెలియజేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే నేను దేవుని సేవకుని నమ్మారో, ఎవరైతే నా ద్వారా వస్తున్న మాటలు దేవుడు తను పలికిస్తున్నటువంటి మాటలను నమ్ముతున్నారో, వాళ్ళ జీవితంలో, పౌలు జీవితంలో ఉన్న గురుడితనం పోయింది, అంధకారం పోయింది, మరి మిస్అండర్స్టాండింగ్ పోయింది, దేవుని పట్ల ఉన్న వ్యతిరేకత అంతా పోయింది. దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడబడ్డాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదే అభిషేకం ఈ రోజున ఎవరైతే నా మాటను వింటూ ఉన్నారో, అలనాడు అననీయ చెప్పినట్టు విన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడి గురుడ్డివాడు చూపు పొందుకొని, మరి హింసకుడు ఏం చేయబడినటువంటి సువార్థికుడిగా మార్చబడి ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు చేయలేనటువంటి పనిని కూడా ఇక్కడ అద్భుతంగా మరి పౌలు గారు చేసి చూపించాడు. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టుండొచ్చు, క్రైస్తవునిగా నేను పుట్టుండొచ్చు, క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఇంకా అంధకారంలో, అయోమయంలో, ఆందోళనలో, భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి బాధ నుంచి విడిపించి ఒక్క ప్రార్థన చేసినట్లయితే, యేసయ్యా నేనేం చేయలే, యేసయ్యా నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు యేసయ్యా నువ్వు అడిగితే, దేవుడు నీకు ఈరోజు వాక్యం ద్వారా, ఈరోజు దేవుని సేవకుని ద్వారా నీకు బయలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభువా నేనేమి చేయగోరుచున్నాను అని నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ మనసులో ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ అడుగు ప్రతి మరి ఏ అడుగు తీసి పెడుతున్నావో అడుగుపెట్టు ప్రతి స్థలంలో అడుగు పెట్టినప్పుడల్లా కూడా ప్రభువా నీ చిత్తమైన మార్గంలో నన్ను నడిపించుము అని చెప్పి అలాగ గోజాడాలంట. ప్రభువా నేను వేసే ప్రతి అడుగు నీ చిత్తంలో ఉండాలి, అది నీ ఉద్దేశంలో ఉండాలి, నీ చిత్తానుసారంగా నీ వేసిన ప్రణాళిక ప్రకారంగా నీ యొక్క స్క్రిప్చర్ ఏదైతే ఉందో నా పట్ల ఒక బుక్ రాసి పెట్టిస్తావు, ఆ బుక్లో ఉన్న ప్రకారం నేను జరగాలదేవా, వెళ్ళాలదేవా, నా అడుగు ప్రతి అడుగు అలా పడాలదేవా, అలా నేను బాతిమాలుతున్నానేసే, అలా అడుగుతున్నానేసే, అలా చేసినందుకు కొందరలేసే అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి. కొంచెం వర్తమానాన్ని ఓపికగా వినాలి ప్రియులారా. ఈరోజు మీకు అందరికీ నేను చక్కటి ఒక 5 పాయింట్లు చెప్తాను. ఈ 5 పాయింట్లు మీరు రాసుకొని అనుసరించినట్లయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 1 వాగ్దానం. యెషయా గ్రంథం 30:21 మనం చూసినట్లయితే, నేను నడిపించేదనని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు కదా. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టును తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చూసారా, పొరపాటున లెఫ్ట్కి వెళ్తారు, పొరపాటున రైట్కి వెళ్తారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? లెఫ్ట్ కాదు రైట్ కాదు స్ట్రైట్ అంటాడనమాట. యెషయా గ్రంథం 30:21 ఉందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చినటువంటి వారు మరి చక్కగా బైబిల్ యాప్ ఉంటుంది, యాప్లో మీరు కాపీ చేసి ఈ రెఫరెన్స్ని కామెంట్లో పెట్టారనుకోండి, ఆ కామెంట్ బాక్స్లో చూసి వాళ్ళకి వినేవాళ్ళు కూడా చక్కగా కామెంట్ చూస్తూ వాక్యం విన్నప్పుడు చాలా శ్రద్ధగా వినగలుగుతారు. సో నేను ఒక్కడిని పని చేయడం కష్టమవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క వాక్యం వింటున్నవారు నేను చెప్తున్న రెఫరెన్స్ని మీరు కామెంట్లో పెట్టినట్లయితే చక్కగా వినేటువంటి వాళ్ళకి బాగుంటుంది. ఎంత చక్కటి వాగ్దానం అండి ఇది. మనం ప్రభు చిత్తాన్ని తెలుసుకోవటానికి, దాని ప్రకారం చేయటానికి మన మనస్సులను ప్రభు వైపుకు త్రిప్పినప్పుడంట ఆయన తన చిత్తాన్ని మనకు బయలుపరిచి మనల్ని నడిపించడానికి మనకంటే అత్యాసక్తితో ఉన్నాడంట. హల్లెలూయా, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్తున్నాడు యేసుప్రభువు వారు. ఈ మాటలు మన చెవులకు వినబడగానే స్థిరమైనటువంటి ప్రతిజ్ఞ ఇచ్చి ఉన్నాడనమాట. హల్లెలూయా. మన జీవితాన్ని గురించినటువంటి దేవుని పథకం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఇదంతా తెలుసుకునటం మన బాధ్యతే కదా. కాబట్టి గుడ్ మ్యాన్, వినండి, గుడ్ మ్యాన్ అనేటువంటి భక్తుడు ఈ విధంగా చెప్పాడంట. క్రైస్తవుడు ఎవరు? తన స్వయం చిత్తాన్ని పక్కకు పెట్టి తన యొక్క ఆలోచనలన్నీ సమాధి చేసి దైవ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకొని దాని ప్రకారం చేయువాడే నిజమైన క్రైస్తవుడు. అతడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే చచ్చినటువంటి వాడు అన్నమాట. తన చిత్తాన్నంతా కూడా చచ్చినట్టు అనమాట. మన యొక్క ఆలోచన అంతా చచ్చిపోయినట్టే. హల్లెలూయా. ఇంక మనదేమీ లేదు. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోచున్నాను. నిజమేనా? దినదినము చనిపోతున్నారా?
నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దినదినము చనిపోవచ్చున్నారా? వాస్తవంగా ఒక్కసారి ఆలోచించండి. వాస్తవేనా? దినదినము చనిపోతున్నారా? పాట మాత్రమే పాడతాం మనం, కానీ అది మన జీవితానికి మనం అప్లై చేసుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే మనం అది నిజంగా దినదినము చనిపోవచ్చున్నామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి అమలు చేసుకోండి జీవితంలో. చూసారు, గుడ్ మ్యాన్ అని భక్తి క్రైస్తవుడు ఎవరండి? తన స్వయం చిత్తం ఏదైతే ఉందో పక్కకు పెట్టేసేసి దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుని దాని ప్రకారం చేసేటువంటి వాడే క్రైస్తవుడు. ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నట్టు నీకు ఎప్పుడు కూడా ఒక సమస్యగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభు దాన్ని నీకు బయలుపరుచుదునని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు కదా. నా ప్రియమైన రక్షకుడా, అపరిమితంగా ప్రేమించి యేసుప్రభుని మీరు అపరిమితంగా ప్రేమించి కలవరి ప్రేమ చే నింపబడి ఆయన చిత్తాన్ని చేయడానికి తీర్మానించుకో. అప్పుడు ప్రభు తన చిత్తానుసారమైన మార్గంలో చక్కగా నిన్ను నడిపిస్తాడు. నీ మనసులో ఎప్పుడు కూడా ప్రభువా ఇది నీ చిత్తమేనా అనేటువంటి ప్రార్థనను ఎడతెగకుండా చేస్తూ ఉండాలి. అంటే ఉద్యోగం చేయడం దేవుని చిత్తమేనా అలాగని కాదు, ప్రభువా ఇది నీ చిత్తంలో ఉన్నదా, ఇది నీ చిత్తంలో లేదా. కాబట్టి అన్ని మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనసులో దేవుడు మీకు ఏదో విధంగా ఒక ఆలోచన ఇస్తాడు, ఒక పీస్ ఇస్తాడు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి నెంబర్ 1 వాగ్దానం. నెంబర్ 2 గురుగులు పెరుగుట దేవుని చిత్తమేనా? గురుగులు పెరుగుట దేవుని చిత్తమేనా? మత్తయి సువార్త 13:28 మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? చూసారా, ఇది దేవుని చిత్తమేనా? అసలు చెడ్డోళ్ళండి, వాళ్ళతో మాట్లాడకూడదండి అసలని. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండనిటువంటి దేవుని చిత్తమేనా? అలాంటి వాళ్ళు చర్చకు రానివచ్చా? దేవుని చిత్తమేనా? ఇప్పుడు దేవుడి సమాధానం ఉండాలి. గోధుమ పంటలో గురుగులను పెరుగుతూ ఉన్నాయంట. కాబట్టి ఇక్కడ పైరుకు చెందవలసినటువంటి ఎరువు ఈ యొక్క ఆ నీరు ఈ గురుగులకు గోధుమలు పదిలేం చేస్తున్నట్టు ఈ గురుగులు పుష్కలంగా పీల్చుకుని మంచిగా తినేసి ఉంటున్నాయంట. ఈ పైరు కంటే కూడా వేగంగా ఎదిగి ఆ పైరంతా కూడా కిందకు నెట్టేసేసి ఆ పైరుకు దొరకవలసిన సూర్యకాంతి అంతా కూడా ఇవే అపహరించేసేసి అన్నీ కూడా గోధుమలకి వెళ్ళవలసినవన్నీ గురుగులు తీసేసుకుంటున్నాయంట. వింటున్నారా? సైతాను వలన విత్తబడేటువంటి ఈ యొక్క గురుగులను పెరికివేయటయే లోకజ్ఞానం. గురుగులు పైరులకు ఆటంకంగా ఉన్నాయి కదా, శరీర సంబంధులుగా గురుగులను పెరిగివేయట తొందరపడుచున్నాం మనం. నేడు కూడా ప్రియరా సంస్థల్లో గురుగులు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పెద్దలు, కమిటీ మెంబర్లు ఏమాత్రం భయభక్తులు లేకపోయినా సరే తమ డబ్బు పలుకుబడిని బట్టి పదవుల్లో నిజమైనటువంటి విశ్వాసాలను బాధ పెడుతూ ఉంటుంటారు. కులాలను బట్టి ద్వేషాలు పుట్టిస్తూ ఉంటుంటారు. మరి చాలా క్రూరమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు మన రక్తం అంతా కూడా ఉడికిపోతుంటుంటుంది. గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేళ్లను మనం కనుగొన్నప్పుడు వారి ముసుగులను చీల్చివేయాలని చెప్పి ఆతృత పడుతుంటుంటాం. అబద్ధ ప్రవక్తలను తప్పుడు ఉపదేశాలు చేస్తూ ఉన్నప్పుడు భక్తి వేషం కలిగినటువంటి వేషధారులను బయట పెట్టడం ద్వారా ఆ యొక్క గురుగులను మనం పెరికివేయటానికి ఆశిస్తూ ఉంటుంటాం. అయితే దానికి ముందు అది దేవుని చిత్తమేనా? ఆ విషయంలో ప్రభు ఉద్దేశం ఏంటి? దీనిని తెలుసుకోవాలి. అప్పుడు గురుగులను పెరికివేయట నీకు ఇష్టమా అని ప్రశ్నించినటువంటి వారికి దేవుడు ఇచ్చిన సమాధానం వద్దు. అరే, ఆ సేవకుడు అంతా అసలు మంచివాడు కాదండి, వాళ్ళది ఇలాగండి, ఆమె అస్సలు మంచిది కాదండి, మరి వాళ్ళని అసలు సంఘానికి ఎందుకు రానిస్తున్నారండి అంటే అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు, ప్రభు మరి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళతోటి, ఎందుకు ప్రభు ఇలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు అని అంటే వీళ్ళని తీసేసేనా ప్రభా, వీళ్ళని రావద్దని చెప్పేసేనా ప్రభా అంటే ఏమంటాడు తెలుసా దేవుడు? ఏమంటాడంట? వద్దు. ఇటువంటి అత్తగారితో నేను ఉండలేకపోతున్నాను ప్రభా, ఇటువంటి కుటుంబంలో నేను ఉండలేకపోతున్నాను ప్రభా, ఇటువంటి ప్లేస్లో నేను ఉండలేకపోతున్నాను ప్రభా, నేను బయటకు వచ్చేసేనా, లేకపోతే వీళ్ళని ఇంట్లోంచి బయటకు పంపేసేనా, ఇటువంటి కంపెనీ నుంచి నేను బయటకు వచ్చేసేనా, ఇటువంటి భర్త నేను విడిచిపెట్టేసేసేనా అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంట? వద్దు. అమ్మా విన్నారా? వచ్చేసిందా మీ ప్రశ్నకు సమాధానం? అవును బ్రదరు, నేను కూడా ఎంతో కాలంగా ఇలాగే ప్రార్థన చేస్తాను. ఏంటి సిచ్యువేషన్, ఏం చేయాలి? వదిలిపెట్టేసేలా వీళ్ళని? ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నేను వదిలేసేసేలా? అనుకోనటువంటి సంఘటనలు వచ్చి పడ్డాయి వీరి వల్ల, అనుకోని సమస్యలు వీరి వల్ల మాకు వచ్చి పడ్డాయి. కాబట్టి ఏం చేసేయాలి ఇప్పుడు? నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు, ఏం చేయాలి? ఇటువంటి సేవకులను ఏం చేయాలి? ఇటువంటి సంఘస్థులు ఏం చేయాలి అంటే పెరికేద్దామా, తీసేద్దామా, నెట్టేద్దామా, గెంటేద్దామా అనేటువంటి ఆలోచనలో మీరుంటే దేవుడు చెప్పేశారు ఇప్పుడే వద్దు. వద్దు. గురుగులను ఆ పెరుగుచ్చు ఉన్నప్పుడు ఏమంతా తెలుసా? వాటితో కూడా ఒకవేళ మంచి వాళ్ళు కూడా హర్ట్ అవుతారు, మంచి గోధుమలు కూడా పెళ్ళగించేస్తారు.
100 గురుకులు ఉన్నా పర్లేదు, కానీ ఒక్క గోధుమ గింజ కూడా వెళ్ళిపోవడానికి వీల్లేదు. కోతకాలం వస్తుంది కదా, కోతకాలం వరకు పెరగనివ్వండి, దేవుని రాకడ వరకు ఉండనివ్వండి, తీర్పు దినం వరకు కలిసి ఎదగనియండి. కోతకాలమందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటానికి కట్టలు కట్టి గోధుమలు నా కొట్లో పేర్చుకోవటానికి కోతగంటతో చెప్తాను. ఇది మీ పని కాదులేవయ్యా. వీళ్ళని సెపరేట్ చేసే ఒక మిషన్ ఉందిలే, ఆ మిషన్లో వేస్తే ఏది గురుకులు ఏది గోధుమలు సెపరేట్ అయిపోతాయి. అప్పుడు గోధుమలు నేను ఇంట్లో పెట్టుకుంటాను, గురుకులు నేను మంటలో పడేసి కాల్ చేస్తాను. అప్పుడు దాకా ఆగండి, కొంచెం ఊపిరి పట్టండి. గురుకులను పెరిగేయాలని చెప్పేసి నీకు ఉన్నటువంటి ఆసక్తి కంటే ప్రభుకి ఎక్కువ ఆసక్తి ఉన్నది ప్రియులారా. అయినా కానీ ప్రభు గురుకులను పెరిగివేయడానికి అనుమతించడం లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దీన్ని మర్చిపోవద్దు. గోధుమలను పెంచడం నీ బాధ్యత, గురుకులను కనిపెట్టడం ప్రభు బాధ్యత. మంచిని పెంచడం నీ బాధ్యత, మంచిని పలకడం నీ బాధ్యత, నీ అత్తమ్మను మంచిగా చూసుకోవడం నీ బాధ్యత. ఆమెలో ఉన్న తప్పు అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, నేను ద్వేషించవచ్చు, దూషించవచ్చు, నీ పట్ల చెడుగా ప్రవర్తించవచ్చు, ఏదైనా సరే అది నీ బాధ్యత కాదు, అది నీ ఉద్దేశం కాదు. వాళ్ళలో తప్పును సరిచేయటం నీ ఉద్దేశం కాదు. ఈరోజు చాలామంది నాకు ఫోన్ చేసి అంటుంటారు అన్నమాట, పలానా సేవకుడు అలా కదండి, ఇలా కదండి, ఆయన చేసే తప్పు పోదు కదండి, ఇది తప్పు పోదు. మనకి ఎందుకంటారు? ఇదిగో ఇక్కడ ఉంది కదా మీ ప్రశ్నకు సమాధానం. వాళ్ళ గురుకులు అయితే దేవుడు తీసుకుంటాడు. నీ పని ఏంటంటే గోధుమలు పెంచు, మంచిని బోధించు, మంచిని చెప్పు. అంతేగాని చెడు విషయాలు మనకు ఎందుకంటారు? ఎవరు చెడు చేస్తే మనకు ఎందుకంటారు? దేవుడు దాన్ని తగిన సమయంలో ఆయన ఏం చేస్తారు? కట్టలు కట్టి కాల్చిపడేస్తారంట. ఆగండి, ఓపిక పట్టండి. మీకు సహనం లేకపోతే ఎలాగ? దేవుడికి ఉన్నది కదా సహనం. కాబట్టి దేవుని సహనంతో మీరు కూడా ఓపికతో కనిపెట్టండి. హల్లెలూయా. చాలా అద్భుతమైన వర్తమానం. నెక్స్ట్ మూడవదిగా, గుడారం వేయటం దేవునికి ఇష్టమేనా? మత్తయి సువార్త 17:4 నీకిష్టమైతే 3 పర్ణశాలలు గుడారంలో కట్టుదామని చెప్పి యేసుప్రభువుతో చెప్పారు. అక్కడ రూపాంతర కొండ అనుభవంలో తనను తాను మర్చిపోయినటువంటి పేతురు అక్కడే గుడారాలు వేసుకొని ఉండలేదు. నీకిష్టమైతే గుడారాలు వేస్తానని చెప్పేసి ప్రభుని అడిగాడు. అన్నిటికంటే గొప్ప అనుభవం ఏంటంటే రూపాంతర కొండ అనుభవం. అక్కడ యేసు ప్రభు వారి యొక్క మహిమ కనిపించిందంటండి. పాత నిబంధన, మరి ఆ పాత నిబంధన పరిశుద్ధులు కలిసి సంభాషించారంట. ప్రకాశమైనటువంటి ఆ మేఘం వారిని కమ్ముకున్నదంట. పరలోకం నుంచి ఒక శబ్దం పుట్టిందంట. కొండ శిఖరమంతా కూడా ప్రశాంతమైనటువంటి దైవ ప్రసన్నతతో నిండిపోయింది. హల్లెలూయా. పరిసయ్యులు కానీ, నేరం మోసేటువంటి శాస్త్రులు కానీ అక్కడ లేరు. నేరం మోపే శాస్త్రులు ఎవరు అక్కడ లేరు. కాబట్టి ఆ స్థలంలో గుడారం వేయడానికి పేతురు తొందరపడి అనటంలో ఏమీ ఆశ్చర్యం లేదు అక్కడ. అయితే అది దేవునికి ఇష్టమేనా? ఆయన దానికి సమ్మతించడా అంటే సమ్మతించలేదు. రూపాంతర కొండలో ప్రభు పేతురుకు చోటివ్వలేదు. అంత గొప్ప అనుభవంలో కూడా సమయం గడుపుతూ లోకాన్ని మర్చిపోయి సంతోషించడానికి ప్రభు ఎందుకు అనుమతించలేదు అంటే మంచిదే కదండి, అంతా బాగుంది కదా. మరి ఎందుకంటే ఆ కొండ క్రింద ఆ బాధలోను సమస్యలోను ఉన్న లక్షలాది ప్రజలు గలరు. వింటున్నారా? సమాధానంగా కొండ మీద బ్రతికే కంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి లక్షల మంది ఇక్కడ ఒంటరిగా నేను హ్యాపీగా ఉండేటంటే సమస్యలో ఉన్న లక్షల మంది ప్రజల మధ్య ఉండటమే నాకు ఇష్టం. వారు కాపరలేని గొర్రెలు, చీకటిలో పురుగుల వలె మెలికలు తిరిగి నిజమైనటువంటి దేవుని వెతుకుచూ ఆ యొక్క ప్రజలు కోట్ల కొలది ఉన్నారు అక్కడ. వారిని గురించినటువంటి చింత లేకుండా వారు నరకానికి కానీ పాతాళానికి కానీ పోనివ్వమని చెప్పేసి వదిలేసి తమ మట్టుకు రూపాంతర కొండలో గుడారం వేసి ఆ వంశం ఆ పరవశం చెందటానికి ప్రభు అనుమతించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించొద్దా? ప్రజల కోసం సంతాపపడి ప్రార్థించవద్దా? శ్రమపడి రక్షణ చిందించవద్దా? నేడు అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంస్థలు తాము రూపాంతర కొండలో గుడారం వేశామని చెప్పి తలంచి 4 గోడల మధ్యలో ఎగురుతూ ఉన్నారు. వారు జీర్ణించలేనటువంటి ప్రసంగాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఫలావును, కడుపార ఆత్మల భారం లేకుండా మరి ఇతర శాఖలను తప్పుపడుతూ ఇతర శాఖలను తప్పుడు కాలం గడుపుచున్నాయి. ప్రియులరా, దేవుని బిడ్డ, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇది దేవుని చిత్తం కాదు. ప్రభు కోసం ఖర్చు అవటానికి నిన్ను అప్పగించుకో. దేవుని చిత్తం ఏంటి? మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారి ఉండవాలన్నదే కదా దేవుని చిత్తం. 1 Timothy 2:4. కాబట్టి నీ బాధ్యత ఏంటి అసలేని? నెంబర్ 4, చెవిని నరుకుట దేవుని చిత్తమా? చెవిని నరకటం ఎవరు నరకారు?
మనందరికీ తెలుసు. మలుకు కుడి చెవిని నరికేశాడు పేతురు గారు. ఇతరుల చెవులు నరకటే మన పరిచర్య. చాలామంది ఇదనమాట, ఇతరుల చెవులు నరకటమే మా పరిచర్య, ఇదే దేవుని చిత్తం అని చెప్పి కొంతమంది ఖడ్గాలతో బయలుదేరుతూ ఉన్నారు. కొంతమంది చెవులను మాత్రమే కాదు, ముక్కులను, నోరును కూడా నరికేస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు ప్రధాన యాజకుని సేవకుడైనట్టు మలుకు కుడి చెవిని తెగ నరికెను. యేసు చూసి, నీ కత్తి తిరిగి వారిలో పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశిస్తారు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుందునా అని పేతురుతో నేను. మత్తయి సువార్త 26:52, యోహాను సువార్త 18:11. గమనిస్తున్నారా ప్రియులరా? ఖడ్గమును కంటే క్రూరమైనటువంటిది నాలుక. మాటలు చెప్పి చెప్పి అనేకులు సేవకులను నిరుత్సాహపరుస్తూ ఉన్నారు, హృదయములను పగలగొడుతూ ఉన్నారు, సేవలను పాడు చేస్తూ ఉన్నారు. ఆ దినమున ప్రభువు మిర్యామును, అహరోను పిలిచి ఈ విధంగా ప్రశ్నించాడు, నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు? అమ్మ వింటున్నారా? చాలామంది నా గురించి కూడా చాలా మాట్లాడుకుంటుంటారు. జాగ్రత్త, మంచి మాట్లాడుకుంటే పర్లేదు, కానీ ఒకవేళ ఏదైనా చెడు మాట్లాడుకుంటే నాకు వినపడతలేదు, కానీ దేవుడికి మాత్రం వినపడుతుంది. మీ పాస్టర్ గారికి వినపడతలేదేమో, దేవుడికి మాత్రం వినపడుతుంది. ఏమన్నాడు తెలుసా? మీరు మీతోటి ఒక మాట అంటున్నాడు దేవుడు. ఏమని? నా సేవకుడైనా. అక్కడ మీరు ఎవరి గురించి చెడు మాట్లాడుకున్నారు అని పేరు పెట్టుకోండి. అది నా పేరు అవ్వచ్చు, ఇంకొక సేవకుడి పేరు, ఎవరిదైనా సరే. ఆ సేవకుడి పేరు పెట్టుకుని ఆ సేవకుని విరోధంగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు అంటున్నాడు ప్రభువారు. వింటున్నారా? ఎప్పుడన్నా ఏ సేవకుడి గురించి అన్నా మీరు చెప్పాలంటే మంచి చెప్పండి, సేవకుల్లో ఉన్న మంచి ఉంటే చెప్పండి, లేదంటారా వదిలేసేయండి. అనవసరంగా ఏరి కోరి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకోవడం ఎందుకంటారు? దేవుడు వింటున్నాడంట, మరి మీకు భయం లేదా అంటున్నాడు. ప్రభు కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘములు ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుంచి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టి గలదాయను. సంఖ్యాకాండం 12 మీరు చదువుకోవచ్చు. తాను ప్రభు సేవను మరి సరిదిద్దుతున్నామని చెప్పేసేసి, అది ఏ దేవుని చిత్తమని చెప్పేసేసి తప్పుగా ఊహించి ప్రభు కోసము తమ మీదను శాపములను తమ బిడ్డల మీదను రప్పించుకున్నారు. ఖడ్గంతో నరుకుట ఎప్పుడు కూడా దేవుని చిత్తము కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. హల్లెలూయా. చివరిగా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మరి కొంచెం చాలా అద్భుతమైన వర్తమానం ఇది. అగ్ని రప్పించడం దేవుని చిత్తమేనా? సమరలో ఉన్నటువంటి ఒక గ్రామస్తులు ప్రభుని అంగీకరించలేదంట. వెంటనే శిష్యులైనటువంటి యాకోబు, యోహాను ఏం చేశారు తెలుసా? కోపం పుట్టుకొచ్చిందంట. యేసుప్రభు గురించి చెప్తే అంగీకరించరా మీరు? యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అని చెప్పినా మీరు స్వీకరించట్లేదేంటి అని చెప్పి కోపం వచ్చేసి ఏమన్నా తెలుసాలో? లోకాసు వార్త 9:54, ప్రభువా ఏలియా చేసినట్లు మేము కూడా ఆకాశం నుంచి అగ్ని రప్పించేస్తాం, అగ్ని దిగి వీరిని అంత నాశనం చేసినట్టు మేము ఆజ్ఞాపిస్తాం అన్నాడంట. వామ్మో, నమ్మట్లేదు కాబట్టి నేను కాల్చిపడేద్దాం అన్నాడంట. ఎంత చూసారా దేవుని శిష్యులే పైగానేలు. ప్రభువా ఏలియా అన్నాడు, ఏలి ఎందుకు అగ్ని రప్పించాడు? అక్కడ సందర్భం ఏంటి? మనకు సమయం సందర్భం తెలియదు. ఇంకా అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా చేసేద్దాం, అలాగే ఇలాగ. అయ్యో, తొందరపడకండి. ఇక్కడ చూడండి, ప్రభువా ఏలియా చేసినట్లు ఆకాశం నుంచి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమా అని ఎంత ఆసక్తితో దైవ చిత్తం నెరవేర్చడానికి వారు అడిగారని చెప్పి ఆలోచించండి ప్రియులారా. చేయలేదు ఇంకా, కానీ దేవుడి దగ్గర టెస్ట్ చేసుకున్నారు. ప్రభు ఇది చిత్తమా కాదంటే అప్పుడేనాడు సరిపోయింది. ప్రభుని అడిగారు, చాలా అద్భుతం. అడిగారు కాబట్టి సరిపోయింది. అడగకుండా రప్పించినటువంటి ఎడల ఆ గ్రామం అంతా కూడా తగలబడి బూడిదైపోయేది. ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి. దేవుడిని అడిగాడు కాబట్టి సరిపోయింది. అడగకుండా చేసుంటే ఇంకా అంతే, బూడిది. యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించి, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించటకే కానీ నశించటకు రాలేదు. లూకా 9:56. ఇంకను అనేకులు ధర్మశాస్త్ర యుగంలోనే ఉండిపోయారు. కంటికి కన్ను, పంటికి పన్ను అని ఘోషిస్తున్నారు. మరికొంతమంది దుష్ట నిగ్రహ, ఇష్ట పరిపాలన అని అగ్నిని రప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనం జీవించేది కృపాకాలం. ప్రభు కృపయందు ఐశ్వర్యం గలవాడే మనల్ని కనికరించను కదా, ఎంతగానో మనల్ని తప్పించాడు కదా. ఇతరులను నాశనం చేయుట, శిక్షకు లోపరచుట క్రీస్తు ఆత్మ కాదు. ఆయన ఎవరిని కూడా తిరస్కరించేవాడు కాదు. అందరినీ ప్రకాశింపజేసేటువంటి నిజమైన వెలుగు ఆయనే. మనుషులందరినీ కూడా యేసుక్రీస్తు నందు సంపూర్ణ సిద్ధి పొందించేటువంటి వాడు. కాబట్టి గురుగులను పెరిగివేయటం నీకు ఇష్టమా? గుడారం వేయటం నీకు ఇష్టమా? చెవులు తెరవక నరుకుట నీకు ఇష్టమా? అగ్ని రప్పించడం నీకు ఇష్టమా? ఈ విధంగా తీర్పు కోసం ప్రభు చిత్తం వెతుకకుండా క్రీస్తు కనికరంతో నింపబడి నిన్ను నీవు తగ్గించుకొని
ప్రభుకు సేవ చేయాలి ప్రియులారా. యేసుక్రీస్తును కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగిండి. ఇది మిమ్మల్ని గూర్చి దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వినిసిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మరి క్రీస్తు యేసుని కలిగిన మనసును అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.